నమస్తే. ఈరోజు మనం భారతదేశపు చివరి అంచున ఉన్న ఒక వింత ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఆ ప్రదేశం పేరు ధనుష్కోటి. ఇక్కడ ఒకప్పుడు రైళ్లు నడిచాయి, ఓడలొచ్చాయి, వేల మంది ప్రజలు నివసించారు. కానీ ఒకే ఒక రాత్రిలో అన్నీ మారిపోయాయి. ఈరోజు ధనుష్కోటి కేవలం శిథిలాలతో మిగిలింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ ప్రదేశానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాం. తమిళనాడులోని రామేశ్వరంకి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో పాంబన్ దీవి మీద ఈ ధనుష్కోటి ఉంది. ఇది ఒకవైపు బంగాళాఖాతం, ఇంకోవైపు హిందూ మహాసముద్రం మధ్యలో ఉంటుంది. ఈ రెండు సముద్రాలు ఇక్కడ కలుసుకోవడం వల్ల వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. బంగాళాఖాతం ప్రశాంతంగా ఉన్న హిందూ మహాసముద్రం మాత్రం ఉవ్వెత్తున అలలతో ఉంటుంది. రామసేతువు మనందరికీ తెలిసినట్లుగా శ్రీరాముడు సీతమ్మను లంక నుంచి తీసుకురావడానికి ఇక్కడి నుంచే రామసేతు కట్టాడని చెబుతుంటారు. అందుకే ఈ ప్రదేశానికి రామాయణంతో సంబంధం ఉంది. ఒకప్పుడు ఇది ఒక రేవు పట్టణం. 1964కి ముందు ధనుష్కోటి చాలా సందడిగా ఉండేది. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉండేది. చెన్నై నుంచి వచ్చే రైళ్లు ఇక్కడికి చేరేవి. అక్కడి నుంచి శ్రీలంకలోని తలైనారుకి ఓడల ద్వారా ప్రజలు వెళ్ళేవారు. కేవలం 18 మైళ్ళ దూరంలోనే శ్రీలంక ఉండేది. వ్యాపారాలు, ప్రయాణాలు బాగా జరిగేవి. 1964 డిసెంబర్ నెలలో వచ్చిన ఒక భయంకరమైన తుఫాను ధనుష్కోటిని అత్తలాకుతలం చేసింది. ఆ తుఫాను దాటికి ఊరంతా సముద్రంలో కలిసిపోయింది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే స్టేషన్, చర్చిలు, పోస్ట్ ఆఫీసులు, ఇళ్లులు అన్నీ కూలిపోయాయి. ఆ తుఫాన్ తర్వాత ధనుష్కోటి ఒక దెయ్యాల పట్టణంగా మారిపోయింది. ఈరోజు మనం ధనుష్కోటికి వెళ్తే అక్కడ ఆనాటి శిథిలాలను చూడొచ్చు. కూలిపోయిన రైల్వే స్టేషన్ గోడలు, చర్చి శిథిలాలు, కొన్ని ఇళ్ల అవశేషాలు చూస్తే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతటి విషాదం జరిగిందని తెలుసుకున్నప్పుడు కన్నీళ్ళు అయితే ఆగవు. ధనుష్కోటిని చూడడం అంటే కేవలం ఒక పర్యాటక స్థలాన్ని చూడటం కాదు, ఒక విషాదకరమైన చరిత్రను కళ్ళారా చూడటం. ఒకప్పుడు సజీవంగా ఉన్న ఒక ప్రదేశం ప్రకృతి ప్రకోపానికి ఎలా నాశనమైందో తెలుసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.